తీవ్రవాదం కూడా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అయిపోయింది. పాకిస్తాను, ఐఎస్ఐ, ఇరాను ఇట్లాగా తయారు చేయడం కాదు, ఇప్పుడు తీవ్రవాదులు నాయకులు కొంతమందిని తయారు చేస్తున్నారు. ఇది హమాస్ని తయారు చేసేవాడొకడు, లేకపోతే హిజ్బుల్లాని తయారు చేసేవాడొకడు, ఒక గ్రూప్ తయారు చేస్తుంది. వీళ్ళకి అవుట్ సోర్సింగ్ డబ్బులు ఇస్తున్నారు. ఇరాన్ వాళ్ళ ఖర్చులు భరిస్తుంది, లేకపోతే టర్కీ వాళ్ళ ఖర్చులు భరిస్తుంది, అలాగే ఖతర్ వాళ్ళ ఖర్చులకు కొంత డబ్బులు ఇస్తుంది. అంటే ఒక్కళ్ళ దగ్గర నుంచి కాదు, 4-5 రకాలుగా వీళ్ళు చేయాల్సిన పని ఏదో ఒక అలజడి, తమ లైమ్ లైట్లో ఉండేలా ఏదైనా హడావిడి చేయడం. దీనికి సజీవ సాక్ష్యం ఫ్రాన్స్లో జరిగిన దానికి గొడవ మొన్న ఏదైతే రైళ్లకు సంబంధించిన లింకుల ధ్వంసం, అది ఎవడో పక్కా ప్లాన్ వేసి కొట్టేది కాదు. ఇలాంటి తీవ్రవాదులు ఆ దేశంలోకి వచ్చి బ్రతక నేర్చినటువంటి వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవడానికి చేసినటువంటి వ్యవహారం. ఇప్పుడు తాజాగా అక్కడతో అయిపోలేదు, ప్యారిస్లో పక్కన ఒలింపిక్ జరుగుతుండగా రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. తాజాగా ఇంటర్నెట్ కేబుల్స్ని సదరన్ ఫ్రాన్స్లో కట్ చేశారు, ఈస్టర్న్ రీజియన్స్లో కూడా రాత్రికి రాత్రి కట్ చేశారు. అనేక చోట్ల డిస్టర్బ్ అయిపోయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం గందరగోళంగా ఉంది. ఒలింపిక్ గేమ్స్ విషయం సందర్భంలో ప్రపంచమంతా ఫ్రాన్స్ వైపు ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇట్లాంటి అరాచకాలు చేస్తే ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చు అన్నటువంటి గేమే ఇక్కడ కనబడుతోంది.